ఫ్రెండ్స్, త్రిష ఊహించని విధంగా అందరికీ షాక్ ఇచ్చింది. నిజం మాట్లాడాలి అంటే సంగీతం ఉండాల్సిన స్థానంలో త్రిష వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా అంటే చాలా షాక్ అయ్యారు. ఫస్ట్ బేసికల్లీ విజయ్ తల్లిదండ్రుల విషయంలో ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, త్రిషని ఖండించొచ్చు కదా అని అడుగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో సంగీతకి అలాగే విజయ్ తల్లిదండ్రులకి చాలా పెద్ద వాగ్వాదం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే సంగీత నిలదీసిన విషయానికి, తను అడిగిన పాయింట్లకి విజయ్ తల్లిదండ్రుల దగ్గర సమాధానం లేదు. నిజం చెప్పాలంటే ఇక్కడ విజయ్ తల్లిదండ్రుల తప్పు కూడా లేదు ఫ్రెండ్స్. నేరుగా వచ్చి అక్కడ ఆ ఫంక్షన్‌లో కూర్చుంటే ఎంతకని మాత్రం అక్కడ తల్లిదండ్రులు పోరాడతారు చెప్పండి. అయితే ఈ విషయం పైన సంగీత గారు చాలా తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. నిజానికి ఆవిడ విడాకులు పిటిషన్ అంతకు మునుపు వేశారు కదా! అఫ్‌కోర్స్ ఇది విత్‌డ్రా చేసుకుని అది పక్కన పెట్టేస్తే 2021 నుంచి నా భర్త వేరొక అమ్మాయితో కలిసి వేరే టూర్స్‌కి వెళ్తున్నారు. అయితే వాళ్ళు పెట్టిన ఫోటోస్ అవి చాలా అంటే చాలా ఇదిగా ఉన్నాయి. మమ్మల్ని, మా ఫ్యామిలీ మెంబర్స్‌ని హ్యూమిలేట్ చేసినట్టున్నాయి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విజయ్ తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే త్రిష రావడం జరిగింది. ఇదే విషయాన్ని విజయ్ తల్లిదండ్రులు సంగీత గారికి చెప్పడం జరిగింది. అయితే సంగీత గారి ఉద్దేశ్యం ఏంటి అంటే, అక్కడ ఆవిడ వచ్చినప్పుడు మీరెందుకని అక్కడ ఆవిడ పక్కన కూర్చున్నారు అనంటే, ఇక్కడ విజయ్ తల్లిదండ్రులు కూడా సంగీతని ఒక విషయంలో నిలదీశారు. అమ్మా, ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంది. నీ భర్త ఫస్ట్ టైమ్ సీఎంగా ఇక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తున్నాడు తమిళనాడు రాష్ట్రానికి. నువ్వు ఎందుకని అర్జెంట్‌గా లండన్‌కి వెళ్ళావు? ఒక్కరోజు నువ్వు పోస్ట్‌పోన్ చేసుకోలేవా? అని వాళ్ళు తిరిగి ప్రశ్నించారు. దానికి సంగీత గారి దగ్గర కూడా సమాధానం లేదు. ఎందుకనంటే సంగీత గారు దాదాపుగా 5, 6 సంవత్సరాల నుంచి పిల్లలతో చాలా అటాచ్ అయిపోయి ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా విజయ్ షూటింగ్స్‌లో బిజీగా ఉన్నప్పుడు పిల్లల ఆలనా పాలనా, వాళ్ళు తినే తిండి, ఆడుకునే ప్రతి విషయంలోనూ సంగీత గారే అన్నీ శ్రద్ధగా చూసుకుంటుండేవారు. వాళ్ళు ఇంత క్రమశిక్షణగా ఉన్నారు అంటే కారణం సంగీత గారే. సో, ఆ రకంగా సరే తండ్రి ఎటు లండన్‌కి రాలేకపోతున్నాడు. నేనెలా వెళ్ళాలి? ఆ పాపకి సంబంధించిన ఎడ్యుకేషన్ ఆగిపోతుందని చెప్పి సంగీత గారు వెళ్లారు. ఈ లోపల త్రిష తీసుకోవాల్సిన ఇదంతా కూడా తీసేసుకుందనమాట. దీనిపైన అత్తామామల విషయంలో కొంతవరకు తప్పు జరిగిందని సంగీత భావించింది. అయితే వాళ్ళు వాదించుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఈ విషయం పైన వాళ్ళు జరిగిందంతా కూడా సంగీతకి చెప్పడంతో సంగీత విషయాన్ని అర్థం చేసుకున్నారనమాట. అది ఫ్రెండ్స్ జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.